crucifixion and resurrection of Christ Jesus. ఈ దినమున మేము ఇక్కడ నిలబడి యేసు క్రీస్తు కోసం ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. యేసు క్రీస్తు నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయన ఆకాశము నుండి భూమి మీదకి వచ్చి తన శిలువ మరణం పొంది తిరిగి పునరుద్ధానుడై లేచి ఉన్నాడు. ఆయనే జీవమును అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లోకమంతటికి కూడా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన దేవుడై ఉన్నాడు. ఈ దినమున అటువంటి దేవుడైన యేసు క్రీస్తు కోసం మేము ప్రకటిస్తున్నాం. మేము ప్రకటిస్తానికి, సువార్త ప్రకటిస్తానికి మేము సిగ్గుపడట్లేదు. గాని ఆయన నజరేయుడైన యేసు క్రీస్తు కన్యక గర్భమందు జన్మించి మరి ఆయన మన పాపముల విషయమై, మన శాపముల విషయమై ఆయన శిలువ మరణం పొంది ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన శిలువ మీద నీ కొరకు, నా కొరకు మనము పొందవలసిన గాయములు, మనము పొందవలసిన శాపము యేసు క్రీస్తు తన శిలువ మీద పొందినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. My brothers and sisters of Islam, today we are here to declare about the goodness of Jesus, because I know there is power in the blood of Jesus. I know there is healing in the blood of Jesus. Once upon a time I lived in darkness, but I know there is power in his crucifixion, and also there is power in his resurrection. Today we want to declare about that resurrected Christ. He was no more in the grave. He was alive, and he was seated at the right hand of the Almighty God and interceding for you and me, because he is the King of Kings and he is the Lord of Lords. And also he is coming very soon. Jesus is coming at any time from now on. Are you ready to go with him to the heaven? My brothers and sisters, we are here to declare about the two places. One place is about heaven and another place is about the hell. Hell is real and also the heaven is real. Jesus came from heaven to earth to show the way to everyone. He showed the way. Hallelujah. He is the way, he is the life and the truth. He is the only way to heaven. There is no other way. There is no other shortcut. You can enter into the kingdom of God. దేవుని యొక్క గ్రంథం సెలవిస్తున్నది, ఆయన నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు. నీ సమస్య ఏమైనా అప్పటికి కూడా, నీ బాధ ఏమైనప్పటికీ కూడా ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ఈ లోకంలో నీ కొరకు ఎవరు చనిపోలేదు. నీ స్నేహితులు నీ కొరకు చనిపోలేదు. నీ బంధుమిత్రులు నీ కొరకు చనిపోలేదు. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, లేకపోతే నీ పొరుగు వారు ఎవరు కూడా నీ కొరకు చనిపోలేదు నా సహోదరి, సహోదరుడా. కానీ యేసు క్రీస్తు తన శిలువ మీద నీ కొరకు, నా కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచి నువ్వు పొందవలసిన గాయములు, నువ్వు పొందవలసిన మరి శాపము, నువ్వు పొందవలసిన ఆ మరణము యేసు క్రీస్తు నీ కొరకు, నా కొరకు ఆయన శిలువ మీద మృతి పొంది ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మేము అలాంటి నజరేయుడైన యేసు క్రీస్తు కోసం, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు కోసం ఈ దినమున మేము ప్రకటించుచున్నాము. ఆయన నామములో శక్తి ఉన్నది. యేసు క్రీస్తు నామములో శక్తి ఉన్నది. ప్రతి మోకాళ్ళు కూడా ఆయన నామములో వంగినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భూమి, ఆకాశము ప్రతిదీ కూడా దేవుని ద్వారా సృష్టింపబడి ఉన్నది. అటువంటి యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరములు మన మధ్య సంచారం చేసినట్లు బైబిల్ గ్రంథం చదివిస్తుంది. సృష్టికర్త అయిన దేవుడు మానవ రూపంలో మన మధ్యన సంచారం చేసి ఉన్నాడు. నీవు పొందవలసిన శాపము, నువ్వు పొందవలసిన శిక్షను దేవుడు తీసుకొని ఆయన పునరుద్ధానుడై లేచినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ దినమున మేము ఆ యేసు క్రీస్తుని రుచి చూసి ఉన్నాము. దేవుని యొక్క వాక్యము రుచి చూసి యెహోవా ఉత్తముడని తెలుసుకోమని అంటుంది. నువ్వు గనుక యేసు క్రీస్తుని రుచి చూసినట్లయితే ఆ రుచి చాలా శ్రేష్టమై ఉన్నదని బైబిల్ గ్రంథం చెప్తున్నది. మేము రుచి చూచిన దానిని మీకు కూడా ఇవ్వాలని మేము ఆశపడుచున్నాము. అందుకనే మేము ఈ దినమున ఇక్కడ నిలబడి ఆ నజరేయుడైన యేసు క్రీస్తు పునరుద్ధాన శక్తి కోసము మేము ప్రకటిస్తానికి మేము సిగ్గుపడలేదు. ఆయన నామములో ప్రతి దయ్యములు కూడా వెళ్ళగొట్టబడును. యేసు క్రీస్తు నామములో ప్రతి రోగము కూడా స్వస్థపరచబడును. ఆయన రక్తములో శక్తి ఉన్నది. ఆయన రక్తంలోనే జీవం ఉన్నది. ఆయన రక్తము ప్రతి పాపముల నుండి కూడా మనలను పవిత్రులుగా చేయును. యేసు క్రీస్తులో మరి
జీవమున్నది. మరి నా సహోదరు సహోదరుడా, ఈ దినమున ఇక్కడ మేము నిలబడి ఆ నజరేయుడైన యేసుక్రీస్తు కోసం ప్రకటిస్తున్నాము. నీకు రక్షణ వస్త్రం కావాలంటే యేసుక్రీస్తు ద్వారానే నీకు రక్షణ వస్త్రం కలుగుతుంది. ఎందుకంటే ఆయన మరి పరలోకం నుండి భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయి మరి ఆయన మనకు రక్షణ వస్త్రము రక్షణ అనుగ్రహించింది. ఒకే ఒక దేవుడై ఉన్నాడు. హిస్ నేమ్ ఇస్ జీసస్. ఓన్లీ వన్ గాడ్, only one God. We want to preach about the mighty God of Jesus. We are here to declare about that mighty Jesus. In the name of Jesus, only salvation, only in the name of Jesus you can attain salvation. There is no other name you can attain salvation. Only in the name of Jesus. Only the blood of Jesus cleanses from every sin, from every sickness, from every bondage. Only the blood of Jesus can deliver us and set us free from every bondages. And he set us free from every demonic attack. He can set us free and he will protect us from every evil and harm. Only the name of Jesus. The word of God says that, call to me in the day of trouble. I will deliver you and you shall glorify me. Only glory, honor and praise is belongs to Jesus. ఈ దినమున మీకు నిలబడి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఉన్నతమైన నామమును ప్రచురించడానికి మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. మేము ఇక్కడ నిలబడి ఉన్నాం పునరుద్ధుడైన యేసుక్రీస్తు నామమును ప్రచురపరచడానికి. ఎందుకంటే ఆయన నామములోనే ప్రతి స్వస్థత జరుగుతుంది. యేసు నామములో మరి స్వస్థత జరుగుతుంది. యేసు నామములో దయ్యములు వెళ్ళగొట్టబడతాయి. యేసు నామములో యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన హృదయం కనికరముతో కదిలింపబడిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన హృదయం కనికరముతో కదిలింపబడినప్పుడు ఆయన యొద్దకు వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచినట్లు దేవుని యొక్క వాక్యము చెప్పుచున్నది. నువ్వు రోగముతో బాధపడుచున్నావా? మనశ్శాంతి లేక నువ్వు బాధపడుచున్నావా? నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు లేరు అని కృంగిపోయిన స్థితిలో నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే నేను ఈ దేశానికి వచ్చి ఉన్నాను, నాకు ఎవరు లేరు అని నువ్వు బాధపడుచున్నావా? ఈ దినమున మీకు ఒక నిరీక్షణ ఉన్నది. నిరీక్షణ ఏమై ఉన్నదంటే యేసుక్రీస్తు నామములో నిరీక్షణ ఉన్నది. యేసుక్రీస్తు నామములో మాత్రమే. ఎందుకంటే ఆయన తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు. ఆయన నామములో నేను మాట్లాడినప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకించు దేవుడు అయి ఉన్నాడు. అందుకనే ఈ దినమున మేము ఇక్కడ నిలబడి నిజడైన యేసుక్రీస్తు యొక్క శక్తిని గుర్చిను నజరేయుడైన యేసుక్రీస్తు మరలా తిరిగి రానై ఉన్నాడు. ఆయన చిన్నవాడుగా రావట్లేదు కానీ యూదా గోత్రపు కొదమ సింహముగా ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన వచ్చి మరి ఆయన తీర్పు దినము చాలా సమీపముగా ఉన్నది. ఇక్కడ ఈ లోకంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా భయంకరమైన యుద్ధాలు, భయంకరమైన ఒకరిని చంపుకుంటాము, ఒకరిని హింస పెట్టటము, ఎక్కడ చూసినా కూడా భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అర్థం అంటే యేసుక్రీస్తు త్వరగా రావటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన రాకడ చాలా సమీపంగా ఉన్నది. ఆయన నీతో కూడా మరి నీవు ఆయనతో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావా? నీకు రక్షణ వస్త్రం ఉన్నదా? నీకు అలాంటిది లేకపోతే యేసుక్రీస్తు నామములో పశ్చాత్తాపడు. యేసు సన్నిధికి ఎప్పుడైతే వస్తావో ఆయన ఎప్పుడు కూడా నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును. ఆయన పిలుచు వారికి ఆయన చాలా సమీపంగా ఉన్నాడు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆయన పిలుస్తావో మనుషులు ఆలకించరు గాని దేవుడు మాత్రమే వెంటనే ఆలకిస్తారు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నాడు. ఆయన నీ పేరు తెలుసును, నీ స్థితిగతులు దేవుడికి తెలుసును. కనుక తప్పకుండా నువ్వు ఈ స్వరము ఈ దినమున విన్నప్పుడు మీ హృదయములను కఠినపరచుకోకుండా నిజమైన యేసుక్రీస్తుని నమ్మండి. ఎందుకంటే ఆయన నామములోనే రక్షణ ఉన్నది. ఆయన నామములోనే మరి ప్రతి మోకాళ్ళు వంగును. ఆయన నామములోనే స్వస్థత ఉన్నది. ఆయన మాత్రమే మరి మీకు పరలోక రాజ్యానికి మరి ద్వారము ఇచ్చు దేవుడై ఉన్నాడు. ఆయన ద్వారానే. అందుకని ఈ దినమున మేము నిలబడి యేసుక్రీస్తు కోసం ప్రచురిస్తున్నాం. గనుక తప్పకుండా మీరు యేసుక్రీస్తు నామములో మరి రక్షణ పొంది పశ్చాత్తాపం పొంది నజరేయుడైన యేసుక్రీస్తుని నమ్ముకోండి. అందుకనే మేము ఇక్కడ ఉన్నాము. గనుక తప్పకుండా మీరు ఆ యేసుక్రీస్తు సువార్తను అంగీకరించండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు.
నన్ను కొనుక్కొని ఉన్నాడు. ఆయన వెల చెల్లించాడు ఆ శిలువ మీద. వెల చెల్లించి నిన్ను నన్ను కొనుక్కున్నాడు గనుక తప్పకుండా ఆయన నామములో రక్షణ ఉన్నది. తప్పకుండా ఆయన నామములో రక్షణ ఉన్నది కనుక మీరు తప్పకుండా ఆయన సన్నిధికి వచ్చి మరి దేవుని నామములో పేరు పెట్టి మరి దేవుని అడిగినప్పుడు ఆయన తప్పకుండా మీ ప్రార్థన ఆలకించి మీకు జవాబిచ్చి వాడై ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక.